యెహోషువ 20. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తెలియక పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుట నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురమునకు మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతిహత్య చేయవాడు రాకపోవునట్లు అది మీకు ఆశ్రయపురము లగును. ఒకడు ఒక పురములో దానికి పారిపోయి ఆ పురద్వారము నొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత వారి పురంలోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు వారిని తరిమినడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. వేరనగా అతడు పొరపాటున తన పొరుగు వాని చంపెను, కానీ అంతకు మునుపు వాని యందు పగబట్టలేదు. అతడు తీర్పు నందుటకై సమాజమునెదుట నిలుచు వరకు, తరువాత ఆ దినంలో ఉన్న యాజకుడు మరణమునందు వరకును ఆ పురములో నివసించవలెను. ఆ తరువాత నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయినో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తానీయుల మన్యములోని గలేలలో కేదేషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షేకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిర్యతర్బాను ప్రతిష్ఠిత పరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రంలో నుండి మైదానము మీదనున్న అరణ్యములోనికి చేసెదరు. బేసురును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనుష్యుల గోత్రము నుండి బాషాలును లోను గోలానును నియమించిరి. పొరపాటున ఒకరిని చంపిన వాడు సమాజం ఎదుట నిలువక మునుపు అక్కడి నుండి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడి ఉండునట్లు ఇశ్రాయేలుకందరికి వారి మధ్య నివసించు పరదేశులకు నియమింపబడిన పురములు ఇవి.